దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత కాలమంతి క్షేమంగా కాసి కాపాడి మరోమారు ఆయన పాల్సినదికి తీసుకుని వచ్చి ఇప్పటి వరకు ఆయన్ని పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమపరచుటకు నా ఆయుష్కాలాన్ని పొడిగించిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బలపరిచి బాధపరిచి నడిపించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలోని సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆకాశమందున్న వాడు వీరిని చూసి నవ్వుచున్నాడు అనే మాట చదువుకున్నాం, ధ్యానం చేశాం. అపహాస్యం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గత కొంత కాలం నుండి ఆయన సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తాడు అంటే మనిషి యొక్క దురాలోచనలను బట్టి, మనిషి యొక్క దురాలోచనను బట్టి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ దురాలోచనలు ఎక్కడొస్తాయి అంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారి దగ్గర నుండా. సంఘం వెలపటి వారి సంగతి గురించా అంటే వెలపటి వారి జోలి మనకేలా, లోపలున్న మనలను మనం సరిచేసుకోమని దేవదేవుడు చెబుతున్నటువంటి మాటలు, దానిలోని లోతైన సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవి ఎక్కడి నుండి వస్తాయి అని అంటే సంఘములోనే ఉన్నాయి. సంఘములో ఉన్నటువంటి ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం. మంచి నేలను పడిన విత్తనం ఒకటి 30 దంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, మరి ఒకటి 100 దంతులుగాను ఫలించిన దైవ గ్రంథమందు దేవుడు రాసి ఇచ్చున్నాడు. సారవంతమైన పడినటువంటి నేలలో, అదే నేలలో పడ్డ గింజ 100% ఫలించలేనటువంటి గింజగా కనబడుతూ ఉంది. ఒకటి 30 దంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, ఒకటి 100 దంతులుగాను ఫలించినట్లుగా దైవ గ్రంథమును మన సంగతులను మనం ధ్యానం చేసి ఉన్నాము. దేవుని బిడ్డ, ఆ 100 దంతులు కలిగినటువంటి ఫలముగా మనం ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఆశిస్తూ ఉన్నాడు. నీ నుండి నా నుండి ఫలింపు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక పనికి రానటువంటి చెత్తను దేవుడు వేయాలి, తీసివేసుకోవాలని నీ నుండి నా నుండి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డ, అందుకే దేవుడు అవి వచ్చేవి ఎక్కడి నుండి వస్తాయి? నువ్వు 100 దంతులు ఫలించకుండా, 100 దంతులు ఫలింపు నీలో లేకుండా దేవుడు నిన్ను ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు అంటే, దేవుడు అపహాస్యం చేస్తాడా? అపహసించవద్దు, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండవద్దు అని చెప్పిన దేవుడు అపహాస్యం చేస్తూ ఉన్నాడు అంటే దానికి గల కారణాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపహాస్యం అంటే ఎలా కలుగుతుంది చెప్పండి? సొంత అక్క అయినా, సొంత అన్న అయినా, సొంత తల్లి అయినా టీ తాగేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా గారింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? సబ్బురుద్దుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడొకటి ఇక్కడ నురుగుంది అనుకోని ఏం చేస్తామమ్మా? అపహాస్యం చేస్తాం, నవ్వుతాం. నవ్వు చూసే ముందిల్లు కడుపు. దేవుడు కూడా అలాగే చెప్తా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను దేవుడు అలాగే చెప్తా ఉన్నాడు. దైవ గ్రంథంలో దేవుడు చెప్పే సంగతులు నిన్ను నన్ను ద్వేషించడానికి, తృణీకరించడానికి కాదు, సరి చేసుకోవడానికి మాత్రమే దేవుడు నీతో నాతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు సరి చేసుకునే వారిలా ఉండాలి, సరిదిద్దుకునే వారిలా ఉండాలి. సరిదిద్దుకోవడానికి యేసయ్య నీకు నాకు ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. మేము అట్లాగే బయటికి వెళ్ళిపోతామంటే ఏం చేయగలం చెప్పండి? ఒకప్పుడు నా చిన్నప్పుడు ప్యాంట్ చిరిగితే ఆ ప్యాంట్ వేసుకోవాలంటే నామోషం. ఇప్పుడు చిరిగిన ప్యాంటే అంటగత్తెలు వేసుకోవాలని చూసి ఆరాకోవడం చేసేవాళ్ళం. ఇప్పుడు అంటగత్తెలే తెలుసా మీకు? ఈ పక్క చెప్తున్నారు, వెనకాల చెప్తున్నారు, మధ్యలో కొంచెం ఏంటంటే తాటికెందుకుంటుంది, పీసులు ఇచ్చినట్టు, పీసున్నట్టు ఉంటే ఈ రోజున స్టైల్. అదొక మోడల్. ఏంటిరా అంటే మారిపోయింది, స్టైల్ అయిపోయింది. చిరిగిపోయిన బట్టలో ఫ్యాషను, ఎంత తక్కువ వస్త్రాలు వేసుకుంటే అంత అఫీషియల్. షర్టు టైట్ అయితే నవ్వేవాడు, ఇప్పుడు ఎంత టైట్ షర్ట్ వేసుకుంటే అంత గొప్ప దౌర్భాగ్యం. దేవుని బిడ్డలారా, దేవుడు లోకపు పోకడల వైపు మనం పోకూడదు, కానీ
లోకములో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా మనం బ్రతకూడదు, కానీ మనకంటూ ఒక ప్రత్యేకత కావాలి. అంటే లోకం అంతా వెళ్ళిపోతుంటే మనం వెళ్ళకుండా ఉండాలి కాదు. అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు, సెల్ ఫోన్లు మానేసి మమ్మల్ని కూడా సమాచారం అదని లేదు. ఒకటిని మంచిగా ప్రయత్నం చేస్తే అది చెడుగా వెళ్ళిపోతుంది. పురుగు ముందు తయారు చేశారు చెప్పండి, పురుగులు చంపడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, లోపల పురుగులు చంపుతామని లోపల వేస్తున్నారు. ఏమైపోతున్నారు, లోపల పురుగులే కాకుండా ఈ పురుగే పాడైపోతుంది. దేవుడు బిడ్డలారా, దేవుడు టీవీని సృష్టించాడు చక్కని వాక్యాన్ని వినిపిద్దామని. ఆ టీవీలో ఏమొస్తుంది, భయంకరమైనటువంటి స్థితిలో వస్తున్నాయి. ఫోన్లు సృష్టించాడు. ఫోన్లు సమాచారం కొరకు కాలక్రమేణా అందుబాటులోకి ఇంటర్నెట్ ఉంచి మీకు ఉపయోగకరమైనది ఉపయోగించడం, ఉపయోగం లేని దాన్ని కూడా దాంట్లో మనం ఉపయోగిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విషయాలన్నింటినీ ఎందుకు తెలియజేస్తున్నాడు నీకు నాకు అంటే మనం సరి చేసుకోవాలని, సరవ్వాలి అని. లేదు అందరూ చిరిగిపోయిన బట్టలు వేసుకుని, నేను కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్తాను బయటికి అంటే దేవుడు ఏం చేస్తాడు, నవ్వుతూ ఉంటాడు. మన బ్రతుకుల్లో మన జీవితాల్లో నవ్వులు పోలు అవ్వకూడదని దేవుడు నీకు నాకు ఈ మాటలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే నన్ను అపహాస్యం చేయడానికంటే ముందే ఒక మాట చెప్పాడు. దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా అటాచ్ చేయడు, చెప్పి కొడతాడు. చెప్పి కొడతాడు. డైరెక్టర్గా ఇప్పుడు అటాచ్ చేయడు. చెప్పి దేవుడు సరిచాడు అనుకోండి, దిక్కులు ఉండదు. మళ్ళీ మాట దిక్కు ఉండదు. ప్రియ సహోదరులారా, దేవుని సంగతులను దేవుడు మీకు వివరించే మాటలను జాగ్రత్తగా దేవుని దాసులుగా చెబుతున్న మాటలు అంగీకరించమని మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ఆయన సన్నిధిలో కూడి ఉన్న మన అందరము వాక్యం వినేవారు, వాక్యాన్ని ధ్యానం చేసేవారులా ఉన్నారు తప్ప వాక్యం విని వాక్యాన్ని మర్చిపోయి ఆ బయటికి వెళ్ళిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏమిటో మన స్థితి ఏంటో మన పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి వ్యక్తుల్లో బ్రతకకూడదు అని దేవుడు గత కొంతకాలం నుండి మనకు చక్కని సంగతులను కీర్తన గ్రంథం నుంచి దేవుడు వివరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేయాలి అని. అయితే అవి ఎక్కడ నుండి వస్తాయి అంటే ఎక్కడ నుండో పునుకురావాల్సిన అవసరం లేదు, నీలో నుండే వస్తాయి. అది బయట కనబడేది కాదు, దానికి ఆకర్షించకపోవటానికి నీవు. అది బయట కనబడేది అయితే దాని వైపు నేను వెళ్ళకుండా దాక్కుని దాన్ని నా వైపుకు తీసుకురాకుండా కళ్ళు మూసుకుంటాను అనుకోవచ్చు. కానీ అవి నీ లోపలే ఉన్నవి. నీ లోపలే ఉండి దేవుడు కంట్రోల్లో ఉన్నవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, నీ కంట్రోల్లో ఉన్నవి పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. దేవుడు కంట్రోల్లో కిడ్నీ ఉంది, అది దేవుడు చెప్పినట్టుగా వింటూ ఉంది. హార్ట్ ఉంది, దేవుడు చెప్పినట్లుగా వింటుంది. అలాగే లివర్ ఉంది, దేవుడు చెప్పినట్టుగా ఉంటుంది. ఇవి కంటికి కనబడని ఈ లోపల ఉన్నవి, వాటి గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అసహించుకునేవి నీ లోపల నుండి బయటకు వస్తున్నాయి. బయట నుండి లోపలికి వెళ్ళి అపవిత్రపరిచేది ఏదీ లేదు, కానీ మానవుని లోపల నుండి బయటికి వచ్చేవి మనుషుల్ని అపవిత్ర చేస్తున్నాయి. ఆ అపవిత్రతను బట్టి దేవుని చేత అపహసింపబడే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే మనుషులను అపవిత్రపరిచే దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభితనము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, ఇవేనా? ఇంకా ఉన్నాయి. ఇంకా దైవదూషణ, అహంభావము, అవిశ్వాసము. అయితే మనము ఇప్పటి వరకు 8 సంగతులను మనం ధ్యానం చేశాం. 8 విషయాలను మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేశాం. ఇవి ఉన్నావేమో ఒకసారి మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయమని దేవుని సన్నిధిలో గత 2 మాసముల నుండి ఈ సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారానికి ముందు వారం మనం ధ్యానం చేసిన అంశం ఏమిటి అనగా కృత్రిమములు, లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించటము. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించడము. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించింది ఎవరండి? యెజబెలు. లేని వాటిని ఉన్నట్టు సృష్టించే వ్యాపారమైనా, లేని వాటిని ఉన్నట్టు చూసి సృష్టించే నీకు లాభ సాధనకు ఏదైనా ఈరోజు నీకు సంతోషంగా వచ్చు, కానీ కాలక్రమేణా భయంకరమైన నష్టాన్ని, భయంకరమైన శాపాన్ని తీసుకుని వస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. యెజబెలు లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించి సంపాదించుకునే ఆస్తి కానీ దాన్ని అనుభవించగలిగిందా? అనుభవించలేదు.
ప్రియ సహోదరులారా, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్కాలంకు ముందే మనం 50 లోకాల నుంచి వెళ్ళగలను. దేవుడు ఇచ్చినట్టు ఆయుష్కాలం ముందు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఇచ్చిన వాటితో సంతృప్తితో సమాధానంతో ఉంటే ఎంత ఆనందకరంగా ఉంటుంది బ్రతుకు. కానీ దేవుడిచ్చిన దానితో సంతోషంగా లేక ఈ ఆలోచనలను నీలో నుండి నాలో నుండి మనందరిలో నుండి బయటకు వెళ్ళి మనల్ని ఏం చేస్తున్నాయి? జనాల ముందు, లోకం ముందు, బిడ్డల ముందు, అందరి ముందు అపహాస్యం చేసి దేవుని ముందు కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే ఇవి అపహాస్యం చేసేస్తున్నాయి. అపహాస్యం చేసేస్తున్నాయి. చెప్పాను కదా, టీ తాగుతా ఈ చెల్లి వెంబడి కొంచెం ఆ చెల్లి వెంబడి కొంచెం కాచుకుని వెళ్తే ఎట్లా ఉంటుంది చూసేవాడికి? సరే, దీనికంటే ఇంకా మంచి విషయం చెప్తాను. పరిస్థితి వచ్చింది కదా, ఇక్కడ దాకా చెప్పడం రాసుకుంటామమ్మా. చూసేవాళ్ళు ఏం చేస్తారు? చిచి పక్క అంటారు. ఇవి ఉన్నప్పుడు వీటిని తుడుచుకోకుండా నాకు పరిచయం పెట్టింది కదా అని చెప్పి ఆ పరిచయాన్ని ముగ్గురు బొగ్గలకు రాసుకుని వెళ్తామా? ఏం చేస్తాం? నీట్గా తుడుచుకుని వెళ్తాం. లోపాన్ని దేవుడి సన్నిధిలో సరి చేసుకోవడానికి ప్రయత్నం. లోపము నుండి, ఆ లోటు నుండి తగ్గించడానికి సరైనటువంటి మందుని మనం వేసుకుంటాం. ఆ లోటు నుండి, ఆ లోపం నుండి మనం సరి చేయగల మందు ఏంటి? దేవుని సన్నిధి, ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం. ఈ 3 నింటేనే, ఈ 3 మందులు పడితేనే అవన్నీ ఏమవుతాయి? సెట్ అవుతాయి. 100 మందికి చెప్పు, నాకు పరిచయం పెట్టి తగ్గుతా. 1000 మందికి చెప్పు, సాటింగ్ వేయించు, పెద్ద ఇది పెట్టి కొట్టించు, తగ్గుతా. ఏమిస్తే తగ్గుద్ది? మెడిసిన్ ముందు వేసుకుంటేనే ఆ జబ్బుకు విముక్తి. దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథము నీ హృదయంలోనికి వెళ్ళి ఆ మాట ప్రకారం పనిచేస్తేనే వాటి నుండి నీకు విడుదల తప్ప 100 మంది చెప్పినా అపహాస్యం పాలవుతావు తప్ప మెడిసిన్ వేసుకోకపోతే దాటి నుండి నీవు సెట్ కాలేవు, సెట్ అవ్వదు. అందుకే దేవుడు మరోమారు నీకు నాకు తెలియజేస్తున్నటువంటి మాట, మరోసారి ఆయన ఈ సంగతులు వివరిస్తున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పే మాట విని వదిలేసేదిగా కాక, ఆయన చెప్పే మాట హృదయంలోనికి వెళ్ళేదిగా ఉన్నట్లయితే నిశ్చయంగా మన జీవితము సెట్ అయిపోతుందని ఆయన అపహాస్యం నుండి తప్పించుకునే వ్యక్తుల్లా మనము బ్రతకగలము. ఆయన దగ్గర నుండి మనం విడిపించగలము. అవి విన్నంత కాలము వింటామంటే ఎట్లా విన్నాం? దేవుని మాట ఎట్లా వింటున్నామా అంటే వింటున్నాం. ఎందుకంటే వారం వింటున్నాం. గంట సేపు చెప్తే గంట సేపు వింటున్నారు, గంటన్నర చెప్తే గంటన్నర వింటున్నారు. కానీ ఉపయోగం ఉందా? ఇందాక సరిగ్గా కూర్చొని ఇక్కడ చెప్పాను, కూర్చొని వాళ్ళు అక్కడికి వెళ్ళాడు. ఆడి ఇదిరి కూర్చొని అంటే చెప్తున్నాను, అడిదిరి కూర్చున్నాడు. మన వాకింగ్ కూడా ఏం చేస్తున్నాం? వినాలి గనక ఆడు వింటున్నాడు. వినాలి గనక మీరు వాక్యం వినకపోతే వాక్యం విన్నాడా? మాట విన్నాడా? ఏం విన్నాడు? వదిలేసి కూర్చోమంటే కూర్చున్నాడు. కానీ ఒకసారి కూర్చునే కుదురుబాటు ఎందుకని అది మనసులో లేదు, పూర్తిగా బుర్రకు ఎక్కించుకోవట్లేదు. అలాగే దేవుని సంగతులు, దేవుని మాటలు వింటలేదా అంటే వింటున్నారు, కానీ అది బుర్రలోకి ఎక్కట్లా. వింటాం అంటే ఏంటి? ఆడగా ఎదురు కూర్చోమని ఏం చేశాడు? ఆ అన్నయ్య చక్కగా కూర్చున్నాడు. అటు మెథడ్ నేను ఏం చెప్తాను? నూరు తెలుసుకుని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అంటే చూడండి, దేవుని మాట వినటం అంటే ఏమిటి అంటే వింటున్నారు, కానీ విన్నది హృదయంలోనికి వెళ్ళట్లా, దానిని ప్రకారం అనుసరించి నడవట్లా. దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి నా నుండి చెప్పేది కూడా అదే, నీ నుండి నా నుండి కోరుకునేది కూడా అదే. వింటలేదా అంటే వింటున్నా, నీ సొద నీదే, మా సొద మాదే. అది కాదు దేవుడు చెప్పేది, అది కాదు దేవుడు మాట్లాడేది. విన్నటువంటి మాటను హృదయంలోనికి వెళ్ళాలని, విన్నటువంటి మాటను అనుసరించాలని, అది క్రియరూపంలో జరగాలని దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. అదే దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాట ఎప్పుడైతే మనం వినగలమో, విన్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపము సరైపోద్ది. లోపం సరైపోవడం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి రోగం మొత్తం చెప్పి డాక్టర్ రాసిన మందులన్నీ విని వచ్చేసి బయటికి వెళ్తే ఉపయోగం ఉండదు. డాక్టర్ చెప్పినట్లుగా ఏ రిసెప్షన్ అయితే ఇస్తాడో దాన్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అవుతేనే ఏమవుద్దామా? సెట్ అవుద్ది. దేవుని బిడ్డలారా,
ఎంతవరకు వినగలుగుతున్నామో ఒకసారి మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. ఎంతవరకు వినగలిగామో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఎందుకు అపహాస్యం చేస్తాడని కొన్ని సంగతులు చెప్పారు. ఎందుకు అపహాస్యం చేస్తాడంటే మనిషి హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఏడ దొరుకుతున్నాయి అంటే అది ఎక్కడున్నాయంటే అవి లోపలే ఉన్నాయి, అవి బయట లేవు. ఎక్కడున్నాయి? మనిషి యొక్క హృదయములో ఉన్నాయి. హృదయములో నుండి బయటకు వచ్చాయి, కనబడుతున్నాయని దేవుడు చెప్పాడు. ఒక్కొక్క సంగతుల గురించి దాంట్లో పడ్డ వ్యక్తుల గురించి ధ్యానం చేశాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా అవి ఎక్కడున్నాయి అని అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవుడు చెప్పినటువంటి మాటల్లో 8వ సంగతి ఏంటంటే అది 9వ సంగతి. మొట్టమొదటి ఏంటి? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభితనము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము. ఇదేంటండి? వికారం అంట. వికారం అంటే ఏంటి? కడుపులో నాకు ఎట్లా ఉంది? కడుపులో నాకు ఎలా ఉంది? వికారంగా ఉంది అంటారు. ఎందుకని లోపల ఉన్నది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. తినడానికి కర్రీ సరిగా సెట్ అవ్వకుండా వికారంగా, ఆయాసకరంగా, ఇబ్బందిగా ఇప్పుడు అదే ఉంది. వీడు దూరం కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుందట? వికారము. ఒక కూర్చున్నది కుదురుబాటు కలిగించదు. ఒక స్థిరమైనటువంటి స్థితిలో ఉండలేము. ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సమకూడలేము. అటు ఇటు ఏమైపోతారు? వీళ్ళు చెవిసికాకుంటారు. అయితే వీళ్ళు ఎటువంటి వారు అంటే మామూలుగా వచ్చే వికారం కంటే ఈ వికారం కొంచెం డేంజర్ కలిగిన వికారం. ఈ వికారాలకు ఉన్న జబ్బు ఏంటి? కామ వికారం. ఎంతవరకు బూతులే వీళ్ళ నోటి నుండి వచ్చాయి. వీళ్ళ నోటి నుండి ఏమొస్తాయంటే బూతులు మాట్లాడితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. బూతులు మాట్లాడిందే వాళ్ళ ప్రాణం ప్రశాంతంగా ఉండదు, రిలాక్సేషన్లో ఉండరు. ఏదో ఒకటి బూతు మాట్లాడాల్సిందే. అట్లా మాట్లాడేవారు గురించి బైబిల్ ఏం చెబుతుంది? నీకు పెద్ద జబ్బు చేసి చూసుకోమని చెబుతున్నాడు దేవుడు. భయంకరమైన వ్యాధి నీలోకి వచ్చేసింది. భయంకరమైన వ్యాధిలో నువ్వు పతనమైపోతావు. ఇది నువ్వు సరి చేసుకోవాలని దేవుని వాక్యము, దైవ గ్రంథము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఏ మాటే కదా మాట్లాడితే ఏమవుతుంది? నిజంగా తిట్టాడా, కొట్టాడా అంటారు. మీకు మాటలో చెప్పాలంటే సమస్యలకు కారణం మొట్టమొదటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? క్రియల ద్వారా స్టార్ట్ అవ్వదు, మాట ద్వారానే ప్రారంభం అవుద్ది. ఎట్లా స్టార్ట్ అవుద్దామా? అతనికి కోడలు అడగాలి. ఒకరికొకరు కొట్టుకోరు. ఒకరికొకరు కొట్టుకున్న కంటే చెప్పట్లేదు ఎవరు. కొట్టుకున్న దానికంటే అనుకున్న మాట చేతనే భయంకరమైనటువంటి ఏమవుతాయమ్మా? తిట్లు. అది ప్రతి చోట ఉన్నది. ప్రతి చోట అప్పే కోడలు కదా. ఎందుకంటే కొంచెం వీళ్ళు కోడలు కదా, ఈమె కోడలన్న సంగతి మర్చిపోద్ది. ఒకప్పుడు ఈ కోడలన్న సంగతి మర్చిపోద్ది. ఎవరో ఈ అత్తగారు. ఈ కోడలు రేపొద్దున అత్తరం అవుతున్న సంగతి మర్చిపోద్ది. ఏ రోజు కాదు ఎవరి కాళ్ళు ఏమనుకుంటారో అప్పుడు పరిస్థితి ఆలోచించుకుంటారు. ఈ రోజు నేను కోడలు కదా, నేను శక్తి ఉంది, బలం ఉంది, నేను ఎక్కడికంటే దూకాను, నేను దూకగలనా? కూర్చోబెట్టినాడు కూర్చుంటుంది, లేకపోతే లేచుంది, లేకపోతే లేకట్లేదు. ఈవిడికి ఎంత పాపం ఎందుకో వయసు అయిపోయినాను. ఈవిడికి ఏమని ఉంటుంది? అంత ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను నేను, కోడలు వచ్చా, మా అక్కగారు కొట్టినా తిట్టినా పడ్డా నేను కూడా కొడదామని ఉంటుంది. నేను కూడా దెబ్బలు కొడితే పోరా మా కోడలే అని ఉంటుంది. ఈవిడికి ఏమంటుంది? లేకపోతే లేక కూర్చొని పెట్టినట్టు లెగలేదు కానీ ఏమైనా కొడతా అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇక్కడ ఒకరికొకరు కొట్టుకోరు కానీ ఒకరికొకరు ఏం చేసుకుంటారమ్మా? తిట్టుకుంటారు. ముందు సామరస్యంతో మాట్లాడి ఇంగ్లీష్ గాడికి వెళ్ళిపోతాయి. రకరకాలుగా వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పేటువంటి మాట ఏంటంటే, వికారం కడుపులో వచ్చినప్పుడు బయటికి ఏమొస్తుంది? లోపల నుంచి ఉన్నది బయటికి. అమ్మ అర్థమవుతుంది నా మాట మీకు? లోపల వికారం ఉంటుంది, ఏమవుద్ది? బయటికి రాదా? నా కడుపులో తిప్పుతుందండి అంటే ఏం చేస్తాం? లోపల వెళ్ళింది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది?
నోటి నుండి వచ్చేస్తుంది. ఏదైతే తిన్నామో అది నోటి నుంచి బయటికి వచ్చేస్తుంది. దేవుడు చెప్పేది కూడా ఇదే. దేవుడు చెప్పేది కూడా ఇదే. తిన్నదాన్ని మళ్ళా వాంతి చేసి మళ్ళీ తింటారు చెప్పండి. తినేది ఒక్కొక్కటే. అలా తెలియదు. ఎంత కాస్ట్లీ కుక్కర్ అన్నగోలు, జాతి కుక్కర్ అన్నగోలు, అది ఏం చేస్తుంది? దాని బుద్ధిని పోగొట్టుకోదు. తన బుద్ధిని పోగొట్టుకోదు. దేవుని బిడ్డలారా, మనం కూడా దాని వైపు వెళ్ళిపోతున్నాం. ఏమంటాం? సాతాను వారి సర్వకార్యాన్ని నేను విడిచిపెట్టేదును అంటారు. ఎప్పుడు? బాప్తిసం తీసుకున్న తర్వాత. కోపం రేపగానే గేర్లు మారుతూ ఉంటాయి. గేర్లు ఏం మారుతాడు? ఫస్ట్ గేర్లో స్లోగా వెళ్తాం, రెండో గేర్లో కొంచెం స్పీడ్ అందుకుంటాం, మూడో గేర్ వచ్చి కొంచెం స్పీడ్ అవుతాం, నాలుగో గేర్ నుంచి 100లోకి వస్తే ఓకే, మరలా 5వ గేర్లో పడ్డాము. నేను ఎక్కడ ఏం చేయను? ఎంతకాలం నా దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీ సహనము సకల జనులకును తెలియబడని. ఇది కుటుంబంలో జరిగే సంగతి కదా, బయట సైతము. కుటుంబంలోనే కాదు నా దేవుడు చెబుతున్నటువంటి సకల జనులు. సకల జనులు అంటే ఎవరున్నారు? చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? 4:4-5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకును తెలియబడని. ఎవరు తెలియాలంట? ఆనందించు ప్రతి విషయమునందు, ప్రతి పరిస్థితి అందు. కానీ ఒక భక్తుడు చెప్పాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ పాడతారని చెప్పారట. అబద్ధాలు ఏం చేయాలంటే ఇప్పుడు క్రైస్తవులు ఆడరు, పాడతారు. ఇది ఎక్కడ? ఇదేంటే అంతా నా మేలుకి అంటారు. జాలు ఎదుగుతారని అంతా నా మేలుకే ప్రభు అంటారు. వెళ్ళేటప్పుడు కాలు ఎదుగుతారు. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ప్రభు నీ సంధికి కదా నేను వచ్చాను, నా కాలు ఎదుగుతారు కదా. ఇందాక చర్చిలో ఏం పాట పాడావు? ఆస్తులన్నీ పోయినా అనాదిగా మిగిలిన ఏమంటారు చెప్పండమ్మా? ఏం పాడతారు? నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ మాట వెళ్ళింది నువ్వు మొత్తం పోయినా బాగా కాలు ఎదుగుతారు. ఆరోగ్యం క్షీణించినా, ఆరోగ్యం కుంగిపోయినా, ఏమైపోయినా ప్రభా నీ మాట చాలు. ఇప్పుడు దాకా నేను ఏంటి? క్రైస్తవులు ఏం చేయరంటండి? అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు. వీళ్ళ కోపం వచ్చి ఎవరి మీద తిట్టారు చెప్పండి? దేవుణ్ణి తిట్టరు, ఆ తిట్టోనే తిట్టరు. మీకేం చెప్పే పాస్టర్ ఎవరు చెబుతామంటారు. తిట్టేది ఎవరండి? ఇప్పుడు పాస్టర్ ఎన్ని బాధలో చూడండి. దేవుణ్ణి తిట్టరు, దేవుడు మంచోడే. కానీ వీళ్ళు చెప్పే పాస్టర్ చూసావా? ఆ పాస్టర్ ఏం చెబుతున్నాడు? ఏమి విన్నారంటాడు. తిట్టినోడు మంచోడే, ఏసయ్యా మంచోడే. మధ్యలో ఎవరికి వస్తున్నాయి బాధలు? పాస్టర్కి వస్తున్నాయి బాధలు. మీ పాస్టర్ ఇదేనా చెప్పింది నీకు? మీ పాస్టర్ మీకు అందుకే ఏసయ్య అన్నాడు, మీలో అనేకులు బోధకులు కాకుడి. మీలో అనేకులు బోధకులు కాకుడు అంటున్నాడు దేవుడు. దేవుడు బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట లోపల వికారంగా ఉంటే ఆ వికారం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల వికారం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నోటి నుండి వస్తుంది. దేవుని బిడ్డ, ఆ నోటి నుండి వచ్చేది దేవుడు ఏమన్నాడంటే నీ నోటి మాట. యేసయ్య చెబుతున్నటువంటి మాట, మన మాట ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్లు. మన మాట ఎట్లా ఉండాలంటండి? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. కానీ మన మాట ఎట్లా ఉంటుందండి? అత్తకి కోపం వచ్చి మామగారికి అత్తగారికి కూరలు పెట్టాలి. మామకేను అలా మామగారికి అలా అబ్బాయికి అన్నం వండి పెట్టడానికి వచ్చి కూరగాయలు అత్తగారు కోసిందంటండి. అత్తగారు ఉల్లిపాయలు కోసింది, ఇద్దరు కలిసి పొయ్యి మీద వేసారు. ఈవిడు తెలియకుండా ఆవిడ ఉప్పేసింది, ఆవిడ తెలియకుండా ఈవిడ ఉప్పేసింది. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు ఉప్పు నిసారమైపోయింది. ఆ సారం ఏమైపోయింది? నిసారమైపోయింది. ఇద్దరు ఆకలితో వచ్చి మంచం మీద పెట్టుకున్నారు, పల్లె ముందు పెట్టుకుని కూర్చున్నారు. ఏమైపోయింది? కూర టేస్టుగా ఉండవలసినటువంటి జీవితాలు, టేస్టుగా ఉండవలసినటువంటి మన బ్రతుకులు ఒకరి మాట ఒకరు పొసగక, ఒకరిని ఒకరు సరి చేసుకోక,
ఒకరిలో ఒకరికి ప్రేమ కలిగి ఉండక, ఒకరి పట్ల ఒకరికి గౌరవం కలిగి ఉండక, అత్తగారు మీకు నేను ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది, సంఘంలో పెద్దగా ఉన్నటువంటి బాధ్యత మీకు ఇవ్వాల్సి ఉంది, సమాజంలో పెద్దగా ఉన్నటువంటి బాధ్యత మీకు ఇవ్వాల్సి ఉంది, సంఘంలో సమాజంలో బయట ఉన్నటువంటి మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, మిమ్మల్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది అని గౌరవాన్ని ఇవ్వకుండా ఏం చేసుకుంటున్నాం చెప్పండి? ఉప్పుని. ఈ మధ్య ఒకటి కలిసారు నాకు, కలిసి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని నేను గౌరవిస్తాను తప్ప ప్రార్థనకి వెళ్ళిన వాడిని నేను నువ్వు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని గౌరవించి ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళని గౌరవించవద్దు, నువ్వు మతోన్మాది అవుతావు తప్ప క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా, దేవుడు చూపుతున్న ప్రేమ ప్రకారం నడిచే వ్యక్తిగా, క్రైస్తవుడుగా ఎన్నడికి నీవు మారవు. పాస్టర్ గారంటే గౌరవం, ఇంటి పక్కన ఇంట్లో ఉన్నటువంటి మామగారంటే గౌరవం లేదు. ఎందుకని చెప్పండి? దేవుడు చెప్పాడు, తన వలె తన పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మా మామ ఉన్నాడండి, నోటుకు వచ్చినట్టు దరిద్రుడండి, నికృష్టుడండి, పాపాత్ముడండి, పాపిష్టుడు ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు. నీ తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని తృణీకరంగా మాట్లాడుతూ నువ్వు ఎలా దేవుని నిర్దోషిగా మార్చగలవు? మారుతావు నువ్వు అనుకుంటున్నావు? నీకు నీ వయసుకున్నటువంటి, నీ వయసును మించున్నటువంటి డబ్బులు ఉన్నటువంటి నీ తండ్రిని నువ్వు గౌరవించలేవు, నీ మామను గౌరవించలేవు, నీకంటే వయసు పెద్దవారిని గౌరవించలేవు, తృణీకరంగా అదే ఒరే అని పిలిచే నువ్వు ఎలా దేవుని సన్నిధిలో క్రైస్తవుడు అని పిలువబడతావు? క్రైస్తవుడు అని పిలువబడగలవు? నీలో ఉన్న ఇకారం ఉంది కదా, ఇకారం ఏం చేస్తున్నా? నోటి నుండి బయట లోపలికి ఇమ్మనట్లా, విన్నటువంటి వాక్యము లోపలికి వెళ్ళట్లా, కత్తి వేస్తున్నావు, బయటకు వచ్చేస్తున్నది. అది బయటకు వచ్చేసినప్పుడు నీకు గౌరవం ఎక్కడ ఉంటుంది? నువ్వు అపహాస్యం చేసే వ్యక్తివే తప్ప, అపహాస్యకుడువే తప్ప, దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రకారం బ్రతికే వ్యక్తిగా ఎప్పుడు, ఎలా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని భక్తి కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్పుకోగలవు? చెప్పండి. చెప్పే అవకాశం ఉందా? చెప్పడానికి అవకాశం ఉందా? లేదు. కాకపోతే వారు ఎటువంటి వారిని దేవుని వారికి గుడ్డివాడికి త్రోవ చూస్తే ఇద్దరు ఏమైపోతారు? గోతులో పడిపోతారు. వారు గుడ్డివాడైంది, వారికి కనబడేదైంది, వారు నేర్చుకునే భక్తి, వారు చెప్పేదే భక్తి అని ఆ భక్తి ప్రకారం దాన్ని చూసుకొని నేను చేసేదే భక్తి అనుకుంటే నీ ఆలోచనలు నా ఆలోచనలు మాట్లాడే, కానీ దేవుని దైవ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు ఎన్నటినూ భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు మారవు, గతించవు. దేవుని బిడ్డ నిన్ను అపవిత్రపరిచేది ఏమిటి అంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట 9వ మాట కామ వికారము. ఈ వికారమైనటువంటి బూతులు, వికారమైనటువంటి మాటలు నిన్ను తృణీకరిస్తే, ఆ మాటలకి దైవ గ్రంథం చక్కని మాట పేరు పెట్టిన ఆ మాట చదువుతాం చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథము నేను చెవియెక్కి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు వాడుకొనుచున్నారు, నేను ఏమి చేసినని చెప్పి తన చెడుతనములను గురించి పశ్చాత్తాపడువాడు ఒక్కడునూ లేడు. ఎవరు అంటారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఏం మాట్లాడండి ఈ మాటలో? మొట్టమొదటిది పనికి మాలిన అంటే పనికిరాని మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు, ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనటువంటి మాటలు, ఉపయోగకరం కానటువంటి మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడుకుంటూ, అరే మనం ఈ మాటలు మాట్లాడకుండా ఈ మాట వల్ల ఏదన్నా ఉపయోగం ఉందా? దేవుడు చెప్పాడు, నీ నోటి మాటను బట్టి నీవు ఎక్కడికి వస్తావు? రేపు పొద్దున తీర్పులోనికి వస్తావు. నీ నోటి మాట పోని కొంతమంది మాట్లాడుతూనే పోతారు, మంచిది, కానీ ఆ మాట వల్ల వీరికి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకే ఉపయోగం ఉంటుంది. కొంతమంది మాట్లాడతారండి, ఎందుకు ఉపయోగం ఉంటుంది ఆ మాటలు? ఎవరికి ఉపయోగం ఉండవు ఆ మాటలు. ఉపయోగం లేనటువంటి మాటలు దారి పోయి ప్రతి ఒక్కరిని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతారు? వీళ్ళకి తెలియదు, వాళ్ళకే తెలియదు.
ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళకే తెలీదు, వీళ్ళకి దేవుడు చెప్తున్నాడు. ఆ మాటలు ఏం మాటలంట? పనికి మాలిన మాటలు. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఎవరన్నా మనం ఉన్నామా? బలేవుడి పాస్టర్ గారు ఈ మాటలు మేము ఎందుకు లేము? చుట్టాలు కనబడంగానే మొట్టమొదటిగా మాట్లాడే మాట ఏంటండి? తప్పులేదు, బాగున్నారా అని. వాళ్ళు కూడా ఏం చెప్తారు? బాగున్నారా. కొంచెం వాడిన తర్వాత ఒక అసలు స్టోరీ. ఏ స్టోరీ వస్తుంది? అది ఆ నిట్ట అట్ట అయితే నీకు కానీ వాళ్ళకి కానీ నష్టం ఉందా? పోనీ నీకు నష్టపడేది నువ్వు మాట్లాడావంటే బాధ లేదు. పోనీ నిన్ను నష్టపరిచిన మాట్లాడావంటే ఇబ్బంది లేదు. దేవుని బట్టి ఎందుకు చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఈ వ్యర్థమైన మాటల కంటే మనం సమయాన్ని గడిపి నీ భక్తి జీవితాన్ని నువ్వు కోల్పోతున్న విషయం నువ్వు తెలుసుకోక దేవుడి సన్నిధిలో నుండి నువ్వు ఉమ్మివేయబడుతున్న విషయాన్ని గుర్తించు. దేవుడి సన్నిధిలో నుండి నీ మీద భయంకరమైన ఉగ్రతని గుర్తించింది. నీకు నష్టం చేయదు ఆ మాట. పోనీ నీ కుటుంబాన్ని నష్టం చేసేది కాదు, పోనీ నీకు లాభం చేసేది కాదు, పోనీ నీ కుటుంబానికి లాభం అయ్యేది కాదు, లేదా నీకు సంబంధించిన ఎవరు నష్టపోయేది కాదు. కానీ ఏం చేస్తాం మనం? వ్యర్థమైనవి. దీనికి యేసు ప్రభు పెట్టిన మాట, యేసు ప్రభు పెట్టినటువంటి పేరేంటి ఈ మాటకి? పనికి మాలిన మాట. పనికి మాలిన మాట. చూడండి, ఆడ కూర్చున్నాను అనుకోండి, మొన్న కూర్చున్నా, అసలు నాకు సంబంధం లేనిది వచ్చి గబగబ వచ్చేసి ఏదో మాట్లాడు. ఇప్పుడు ఆ మాట వల్ల ఏంటంటే నాకు ఉపయోగం? పోను ఆవిడకి ఏమైనా ఉపయోగం లేదు, ఆ వ్యక్తికి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకే ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలి ఇప్పుడు సమాధానం? పోనీ ఇట్లా మనకు జరిగిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, ఇట్లా ఎదురవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఈ మధ్య నాకు కనబడి అంటున్నాడు, నాకు మంచి ఫోన్ కొనిపెట్టి అన్నాడు. సరేనన్నా, సరేనన్నా కొనిపెడితే నిదానం చూసి డబ్బులు అన్నాడు. ఓ అవునా అన్న. ఇప్పుడు అతను మాట్లాడితే నాకు ఏమైనా ఉపయోగం ఉందా? నేను అతనికి ఏమైనా ఉపయోగం? అతనికి ఉపయోగపడవచ్చు కానీ నాకు ఉపయోగం లేదు. చూడండి, మన జీవితంలో కూడా టీవీ కాడ కూర్చుంటాం అనుకుందాం, ఎవరికి ఉపయోగం ఉండే ఆ మాటలు? ఎవరికి ప్రయోజనం ఉండే ఆ మాటలు? నీకేమైనా ప్రయోజనమా? నీకేమైనా ఉపయోగపడతాయా? నీకేమైనా లాభం వస్తుందా? అదే సమయాన్ని నీ మనవల దగ్గర, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ కుటుంబం దగ్గర నువ్వు కడుపు చూసుకుంటే, గడుపుతూ ఉంటే, కష్ట సుఖాలను పంచుకుంటూ ఉంటే, వాళ్ళని ఓదార్చే వ్యక్తివైనా ఉంటావు, ఓదార్పు పొందుకునే వ్యక్తివైనా ఉంటావు, ప్రార్థనా జీవితంలో గడిపే వ్యక్తివైనా ఉంటావు, లేక వారి బాధలేంటో వారి అక్కర్లేంటో తెలుసుకునే వ్యక్తిలానే ఉంటావు, నీ అవసరాలు ఏంటో తెలుసుకునే వ్యక్తులనే ఉంటారు. ఇవేమీ చేయకుండా పనికి మాలిన టీవీ దగ్గర కూర్చుంటున్నాం, పనికిరాని టీవీ దగ్గర కూర్చున్నాం. ఆ మాటల వల్ల నేను లాభపడ్డాను, నాకు ప్రయోజనం ఉంది, నాకు దానివల్ల నేను నీకు బాగుపడ్డాను, ఆ మాటల చేతనే మేము మాకు ఆశీర్వాదకరంగా ఉన్నది. ఒకళ్ళు చెప్పగలరు? చెప్పండి. మరి ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకు కూర్చుంటున్నారు? ఎందుకు? ఏనికి నీకు ఉపయోగం? ఏం ఉపయోగపడ్డాయి అవి? ఏం ఉపయోగపడ్డాయి? ఏమి లాభపడ్డారు? ఏం ప్రయోజనం ఉంది? ఏ ప్రయోజనం లేదు. మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఏం ప్రయోజనం ఉంది? అమ్మ ఎంతలో మాట్లాడేసారు కదా, సాయంత్రం సీరియల్ ఏమైపోతుంది, నేను మధ్యలో ఆగిపోయింది, నేను ఆలోచనతో ఉంటే ఇప్పుడు ఈ ఆలోచన గుర్తు చేసినట్టు ఏం చేశారు? అమ్మా ఇదే నా ఆలోచన, జాగ్రత్త. నేను చెప్పే మాట నా కన్ను కప్పొచ్చు, నా కన్ను కప్పితే దేవుడి కన్ను ఎవరు అంటాడు. ఆకాశమా భూమి, భూమి ఏమో ఏంటంట స్వేచ్ఛలో, ఆకాశం ఏంటి సీసీ కెమెరా పెట్టేశాడంట. ఆకాశమా ఆలోచించు, భూమి చెవి ఎక్కువ, నా పిల్లలు చెడిపోయారు. సర్ప సంతానం ఎవరంటారు ఈ మాటలు? సర్ప సంతానమా, చెరుపు పిల్లలారా, ఎద్దును చూసి నేర్చుకో, తన దొడ్లోకి వెళ్ళదు. గాడిదను చూసి నేర్చుకో, తన యజమానుడు తెలుసు. మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు, మీరు దెయ్యపు పిల్లలు. ఎవరంటారు ఈ మాటలో? నేను అన్నట్లా, యేసయ్య అంటున్నాడు. పనికి మాలిన మాటలు మాట్లాడాము, పనికి మాలిన దానికి ఉపయోగం లేనటువంటిగా బ్రతుకుతున్నాం, సమయాన్ని వృధా చేసుకున్నాం, టయాన్ని వృధా చేసుకున్నాం, ఉపయోగం లేనటువంటి వ్యక్తుల దగ్గర ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నాం, ఉపయోగం లేని టీవీ దగ్గర గడుపుతున్నాం, ఉపయోగం లేని దగ్గర ఇంకొక దగ్గర గడుపుతున్నాం.
ఏమిటి నాకు ఉపయోగపడింది? ఫోన్ ఉంది, ఫోన్లో వాక్యం. నీ జీవితానికి అవసరం ఏదో ఒక మాట దేవుడు మాట్లాడతాడు, ఏదో ఒక మాట మాట్లాడతాడు. 100% నేను వాక్యం వింటా ఉంటే దేవుడు నాతో ఒక మాట మాట్లాడు, పాస్టర్ గారు ద్వారా. ఏంటి అంటే ఆ మాటలోకి వచ్చినటువంటి విచనం ఏంటి అంటే ఆయన ప్రసంగాన్ని వివరిస్తూ ఉంటా. మార్కు సువార్తలో యేసు ప్రభు 6వ అధ్యాయం 37-38 వచ్చిన చెప్తా ఏమంటాడంటే, 2 మాటల గురించి చెప్పాడు. నా హృదయాన్ని టచ్ దేవుడు నాతో చెప్తున్నాడని నేను నిర్ణయించుకున్నాను దాన్ని. తన శిష్యులను పిలిచి అంటాడు, ఏమంటాడంటే మీరే వారికి భోజనం పెట్టుడి అంటారు. వారి దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమన్నాయా? ఎంతమంది పెట్టమన్నాడు? మాలాగా వచ్చేసిన సంఘానిక 5,000 మందికి. ఎవరి కాళ్ళు 5,000 మంది? పురుషులు, స్త్రీలు. అమ్మ అర్థమైంది ఆ మాట మీకు? నేనే బోలను అప్పుల్లో తెచ్చా, బోలని సమస్యల్లో ఉన్నా, ఈ సమస్యలో నేను ఉండగా, ఈ ఇబ్బందుల్లో నేను ఉండగా అని అనుకోవచ్చు వాళ్ళు. ప్రభు సరేనయ్యా, వాళ్ళకి ఆకలితో ఉన్నారు, వాళ్ళని ఆడికి పంపిస్తానయ్యా, నేను రొట్లు కొట్టుకోవడానికి పంపిస్తున్నాను. దేనారం, ఒక్కొక్క దేనారం ఎంత అవుతుంది ప్రజెంట్? ఒక దేనారం ఆ రోజుల్లో ఒక రోజు కూలేట. మొన్న నాకు చెప్పా కదా, కువైట్ నుంచి బైబిల్ కాలేజీ దగ్గర నుంచి 800 షిల్లు వేస్తే 23,000 అయింది నాకు ఇక్కడ. అంటే దేనారం యొక్క షిల్లు కంటే ఎక్కువ. ప్రభు 300 దేనారం అంటే 300 దేనారాలతో 5,000 మందికి ఆహారం పెట్టాలి ప్రభు అన్నాడు. పెట్టాలి ప్రభు అని పంపించేట మా దగ్గర లేవన్నాడు. మీరే పెట్టండి అంటాడు యేసు ప్రభు. నా దగ్గర ఏమన్నాయి ప్రభు? నీ దగ్గర ఎంతనే చూసుకోమని చెప్తాడు. ఎంత ఉన్నాయి? ఏమున్నాయమ్మా? 5 రొట్లు 2 అయ్యి మా దగ్గర లేవు, పక్క వాళ్ళ దగ్గర నడుకు రావాలి. మేము ఏం చెప్తున్నాడు ఈయన? అయ్యి మా దగ్గర లేవు. ఒక ఫోటోల దగ్గర చూసే పొద్దున వాళ్ళు తిందామని తెచ్చుకుని ఉంటాడు. 5 రొట్లు 2 చేపలు అయ్యే ఉన్నాయి మా దగ్గర. ఆమె కూర్చోమని చెప్పండి, మా దగ్గర లేవు ప్రభు. ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఆయనే 16వ అధ్యాయం కలిగి మత్తయి సువార్త దగ్గరికి వెళ్ళి అంటాడు, అల్ప విశ్వాసులారా, మీరు ఉట్టి చేతులతోనే కదా వచ్చారు, 5,000 మందికి ఆహారం పెట్టలేదా? నేను ఉట్టి చేతులతోనే కదా మీరు వచ్చారు. 7,000 మందికి 4,000 మందికి ఆహారం నేను పెట్టలేదా? మీరు ఎందుకు లేవని ఆలోచిస్తున్నారు అన్నాడు. అసలు నాకు వెలిగింది బుర్రా. ఇదే రోడ్డు మీద నేను సైకిల్ లేకుండా తిరిగాను, బండి లేకుండా తిరిగిన, కారులోనూ తిరుగుతున్నాను కదా, నేను ఎందుకు పెట్టలేను ప్రభు? జనవరి 1 దగ్గర నుండి లోపలి సమకూర్చుకొని ప్రతి వారం కంటిన్యూషన్ నాకు ఇచ్చిందా? నేను చెప్తున్నాను అన్నమాట. నాకు ఉపయోగపడినటువంటి మాట మీకు చెప్తున్నాను. వాక్యంలో నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడుతూ నీ హృదయానికి తెలుస్తాడు. నువ్వు చెయ్యవలసిన దాన్ని చెప్తాడు, నువ్వు చెయ్యలేని దాన్ని ఇది వదిలేయమని చెప్తాడు. ఇది నువ్వు చెయ్యాలి అంటే ఇది చెయ్యమని చెప్తాడు. ఆ దగ్గర ఏమన్నాయి? ఉట్టి చేతులు. దేవుడు ఏం చెప్పాడు? పెట్టు అన్నాడు. దేవుడిని సరెండర్ అవ్వటం అంటే ఏంటి తెలుసా? నాకు నెలాఖరికి జీతం వస్తుంది ప్రభా, నీ ఎందుకు విశ్వాసంగా ఉన్నా ప్రభా, 10 రోజులకే సరిపోతాయి, 20 రోజుల కోసం. అది కాదు, ఎంప్టీ హ్యాండ్స్. ఏమీ లేవు ప్రభా, కానీ నీ యందు నాకు విశ్వాసం ఉంది ప్రభా. దేవుడు చెప్తున్నా నాకేం వెలిగింది? అల్ప విశ్వాసులారా, మీ దగ్గర ఏమీ లేనటువంటి చేతుల్లో 5,000 మందికి ఆహారం పెట్టించాగా, మీ దగ్గర ఏమీ లేనప్పుడు 4,000 మందికి ఆహారం పెట్టించాగా, ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ఏమీ లేవని ఆలోచిస్తున్నారు అన్నాడు. నాకేం వెలిగింది? ఒకరోజు భోజనం పెట్టడానికి కూడా లేని స్థితి నుండి, కనీసం 3 పాస్టర్లు వస్తే వేసుకోవడానికి కుర్చీ చేయడానికి కూడా లేనటువంటి స్థానం నుండి ఉన్న పాటున వచ్చేస్తే 500 మందికి ఒక సామాను కొరకుండా సమకూర్చుకున్నాం. కనీసం బండికి పెట్రోల్ లేని స్థాయి నుండి కారు తిరిగే స్థితిలో దేవుడు ఇచ్చాడు అనే విషయం కదా నాకు ఎలాగలిసింది. అది యేసు ప్రభు శిష్యులు చెప్పారు, నాకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి. దేవుడు నాతో మాట్లాడుతున్నా, నా మాట్లాడి నాకు ఎందుకు అర్థమవుతుంది చెప్పండి? అర్థమవుద్దా? అర్థమవ్వగలదా? అర్థమవ్వదు. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని మాటను ఏ వ్యక్తి అయితే వింటాడో, వినగలడో, దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడతాడు. అర్థమయ్యే రీతిలో మాట్లాడతాడు. అర్థమయ్యేటట్టు మాట్లాడు. కారు వేసుకొస్తా ఉంటే ఇంటి దగ్గర బ్రేక్ నొక్కపోయి యాక్సిలేటర్ నొక్కి వెళ్ళి పొగలు తగిలింది. నేను నాకు రావట్లేదు ప్రభు, నేను మానేస్తాను. యేసు ప్రభు అన్నాడు నాతో. ఏమన్నాడంటే, రాత్రి అంతా సక్సెస్ మ్యాన్ నువ్వు అన్నాడు. అదేంటి ప్రభు అన్నాడు. నువ్వు చేసిన ప్రతి దాంట్లో 100% సక్సెస్ అవుతున్నారు. లేదు ప్రభు, అన్ని ఫెయిల్లోనే నడుస్తున్నా బండి అన్న. అయినా నడుస్తున్నావా నడవట్లేదా? అంటే అర్థమైంది, నువ్వు చేసే ప్రతి పని 100% సక్సెస్ సాధిస్తూ ముందుకెళ్తున్నావా? లేదు ప్రభు, అన్నిటికీ ఫెయిల్ అవుతూనే వెళ్తున్నా.
ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ ఫెయిల్ అవుతూ పాస్ అవుతూ వెళ్తున్నాను ప్రభా. ఇది అంతే, ఇది అంతే, నేను లేనా అన్నాడు దేవుడు. దేవుడు బిడ్డలారా గుర్తించండి, నేను మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఇప్పటి వరకు మీరు విన్న మాటల్లో మీకు ఉపయోగపడినటువంటి మాట ఏదైనా ఉందా? గత వారం నుండి ఇప్పుడు వరకు మీరు వ్యర్థంగా గడిపిన సమయం, మీరు మాట్లాడినటువంటి మాటలు పనికిరానటువంటి మాటలు, పనికిమాలినటువంటి మాటలే తప్ప నీకు ఉపయోగపడినటువంటి మాట ఒక్కటైనా ఉన్నదా? నిన్ను సరిచేసేది కానీ, నిన్ను నిలబెట్టేది కానీ, ఒకవేళ నిన్ను గద్దించేది కానీ, నిన్ను వెచ్చరించేది కానీ, నిన్ను ఆదరించేది కానీ, నిన్ను దగ్గరికి తీసుకునే మాట ఏదన్నా విన్నావా? ఇంటే దేవుడు నిన్ను దీవించును గాక. వినకపోతే పనికి మాలిన మాట అయితే చదువు చేసుకోమని దేవుడు అంటున్నాడు. పనికి మాలిన మాటలు వింటూ మళ్ళొకసారి చదవండి. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. ఎవరన్నారండి ఈ మాటలో? ఎవరమ్మా వినేది ఈ మాట? ఎవరు వినేది? ఎవరు వింటారట? ఇప్పుడు ఎవరు వింటారు మనం మాట్లాడుకునే మాటలో? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా ఎవరు వింటారు? వింటాడా? ఎవరు వింటున్నారు? ఇక్కడ నేను మాట్లాడే మాటలు ఎవరు వింటున్నారు? యేసయ్య వింటున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడంట. ఒకరికొకరు ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు పనికిరాని మాటలు, పనికిమాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు, ఎవరికి ఉపయోగపడినటువంటి మాటలు మాట్లాడుకున్నారు. రాత్రికాల సమయం అంతా అయినా ఒకసారి ఆలోచించుకుంటారేమో, ఎందుకు ఈరోజు అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది, ఎవరికి ఉపయోగం లేని రోజులు ఈ రోజున. అక్క దగ్గరికి వెళ్ళిపో 3 గంటలు 2 గంటలు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట వాళ్ళట్ట వీళ్ళిట్ట, ఆ మాటల ద్వారా నాకు కానీ, లేదా అక్కకు కానీ, లేకపోతే నా కుటుంబానికి కానీ, నా బిడ్డలకు కానీ, లేకపోతే పక్కన వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే మాటల, ప్రయోజనం మాటల, ఉపయోగపడే మాటల. ఇది లోపల వికారంగా ఆ వికారాన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడింది తప్ప, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ ఉపయోగం లేదు. మరలా చెప్తున్నాను ఈ మాట, నీకు ఉపయోగం లేని మాట మాట్లాడుకుంటే ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు. అది 3 నెలలకు 6 నెలలకు సంవత్సరాలు నీకు కాటేస్తుంది. నువ్వు ఆ రోజు మాట్లాడిన వ్యర్థమైన మాట ఒక రోజుకు బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన రోజున నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడావో ఆ వ్యక్తికి ఆ మాట తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. నా గురించి ఇట్లాగే జరిగింది. ఇలాగే ఒక వ్యక్తి మాట్లాడాడు. మాట్లాడితే ఒక 6 నెలల తర్వాత నాకు తెలిసింది. నేను చాలా గౌరవంగా అభిమానంగా చూసేవాడిని. నా ద్వారా ఎంతో కొంత లాభపడే వ్యక్తి మానేసేసారు, మాట్లాడటం వెళ్ళడం మానేశారు, చేయడం మానేశారు. ఇప్పుడు అతను వ్యర్థంగా మాట్లాడిన మాటను బట్టి తనకు నష్టం కలిగింది తప్ప నాకు ఏ నష్టమో కాగలేదు. ఇదే మాట నాకే కాదు, మీకు మీ జీవితాలు కూడా వర్తిస్తుంది, మన అందరి బ్రతుకులకి వర్తిస్తుంది. పనికి మారినటువంటి మాట ఇది ఎవరంటారు? దేవుడు అంటారు. అది బుద్ధి మాట అనుకో, అది ఉపయోగమైనటువంటి మాట. ఏ అన్యాయం చేయకుండా నీ పట్ల ప్రేమ ఉన్నాడు అనుకో, ఒకనొక రోజుకి ఆ మాట నీకు తెలిసిందనుకోండి, తద్వారా ఏమైపోతావు? నువ్వు వాళ్ళ ముందు పిచ్చివాడు అయిపోతావు, సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటావు. దేవుని బిడ్డ, ఇదే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడుకున్నారు, పనికిరాని మాటలు మాట్లాడుకున్నారు. దేవుడు నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోతున్నారు, గుర్తించట్లేదు. వారిలో సాయంత్రం వరకన్నా ఒకసారి కూడా ఆలోచన కలిగలేదు. ఇంతకాలము, ఇంత సమయం, ఇంత టైం వ్యర్థం చేశాము, ఉపయోగం లేకుండా చేశాము. ఇప్పుడు వరకు మనం ఏం సాధించాము, ఎందుకు ప్రయోజనం, ఏం ప్రయోజనం వచ్చిందని ఒక్కడు కూడా ఆలోచించట్లేదే, ఒక్కరు కూడా ఆలోచన రావట్లేదే. ఎవరంటారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఆ రోజన్న మా దేవుడు ఈరోజు నిన్ను నన్ను నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ మాటలు మీరు మాట్లాడతారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని దేవదేవుడు మీతో తెలిసిన మరి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు, 12, 13 వచనాలు. ఫస్ట్ మాట ఏం మాట అంటండి? ఫస్ట్ మాట నిన్న మాట్లాడుకున్నటువంటి మాట, పనికి మాలిన మాట, ప్రయోజనం లేని మాట. ఒకటి
రెండో మాట, కుటిలమైన మాట పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు సైగ చేయును, వేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము. వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు. ఇక పని ఏంటంటే కుటుంబంతో ఉన్నవాడు గొడవలు పెట్టడమే వాళ్ళ పని. కుటుంబంతో ఉన్న వాళ్ళ పని ఏంటి? గొడవలు పెట్టడమే. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఏం చేస్తాడు? గొడవ పెట్టేస్తాడు. దేవుని బిడ్డలను గుర్తించండి. ఎప్పుడైనా సరే దేవుని మాట స్వయంగా వినాలి. నా జీవితంలో స్వయంగా మనకు అర్థం కావాలి. ఎవరో చెప్తే అన్నమాట చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సింటూరు ఈరోజు పుట్టినరోజు, ఎవరో దేవసాత్వికి ఈ రోజున పుట్టినరోజు. దేవుడు నేనే పేరు పెట్టమంటే పేరు పెట్టారు. వాస్తవం చెప్పాలంటే ఆవిడ పుట్టినరోజు పుట్టినప్పుడు మేము వెళ్ళాలి. ఇదే మందిరం కడుతున్నాం. నేను చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు, దేవుని పనికి ఏ పనినైనా పక్కన పెట్టేస్తాను నేను. ఆ రోజు వెళ్ళలేదు, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో వాళ్ళు నాకు వాళ్ళు సంబంధం లేకుండా మధ్యలో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు విన్నారు, నేను చెప్పిన మాటలు నేను ఒకరిద్దరి మధ్యలో ఏమొచ్చేసిందమ్మా? గ్యాప్ వచ్చేసింది. దేవుని బిడ్డలు గుర్తించండి. వాళ్ళకి నాకు మధ్యలో ఏమొచ్చింది? గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ రాగానే ఏమొచ్చేసింది? ఇప్పుడు ఒకరికొకరికి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు ఇతరులు కలుగుతుంది, మాట్లాడుకుంటారు, తెలిసింది. ఇప్పుడు వాళ్ళు నేను కలిపి ఒకరు తిరుగుతున్నాను. నేను అన్న తిట్టాల్సింది ఆడ కాదు, మన ఇద్దరం తిట్టుకోవాలని చెప్పి. ఎందుకని? నేనేంటో మీకు తెలుసు, మీరేంటో బుద్ధి అయినటువంటి అజ్ఞానంతో ఆ మధ్యలో వ్యక్తి మాకు నమ్మేం చూసావా? నిజమైన మూర్ఖులు ఎవరు? ఇప్పుడు ఇంతకీ మూర్ఖులు ఎవరు? అజ్ఞానులు ఎవరు? అజ్ఞానులు ఎవరు చెప్పండి. మూర్ఖులు అజ్ఞానులు ఎవరు? వాళ్ళు నేను. ఆ మధ్యలో వ్యక్తి ఎప్పటికీ కాదు. ఎందుకని అంటే నేనేంటో వాళ్ళే తెలుసు, వాళ్ళేంటో. 7 సంవత్సరాలు, ఇది 7వ సంవత్సరం, 8వ సంవత్సరం. అసలు పుట్టినరోజు ఎక్కడ పోస్ట్ పుట్టినరోజు 7 సంవత్సరాల తర్వాత 8వ సంవత్సరం పుట్టినరోజు అంటే చెప్తున్నాను జాగ్రత్తగా. నేను దేవుడు చెప్పే మాట ఏంటంటే కుటిలమైనటువంటి మాట, లాభసాటి అయినటువంటి మాట. ఈ మాట సైగులు ఉంటాయంట. చూడండి మళ్ళీ దేవుని మాట చెప్పే మాట. అమ్మా, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మారిన వాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కళ్ళతో సైగ చేయుచు ఏం చేశారటమ్మా? వేరుతో గుర్తులు చూపును. వాని హృదయము మూర్ఖ స్వభావము గలది. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడమును పుట్టించును. కాబట్టి ఆపద వానికి హఠాత్తుగా వచ్చును. దేవుని బిడ్డలారా గుర్తించండి. రెండో మాట ఏ మాట మనం చెప్పకూడదు, మాట్లాడకూడనిది ఏ మాటమ్మా? నీకు లాభసాటిగా ఉన్న మాట ఎదుట వ్యక్తికి కీడు కలుగిస్తున్న ఆ మాట నీ నోట నుండి ఎన్నటికి అకస్మాత్తుగా పతనమైపోతూ ఉంటుంది. మనకి అకస్మాత్తుగా శాపం వచ్చేస్తుందట, ఊహించిన రీతిలో శాపం వచ్చేస్తుందట. గుర్తించండి, దేవుని మాటగా చెప్తున్నా, నా మాట కాదు అన్నటికి. దేవుడు చెప్పాడు, మీ మాట అవునంటే కాదంటే దీనికి మించి వచ్చేది దుష్టుడి నుండి. ఎక్కడికి వస్తుందంట? దుష్టుడి నుండి వచ్చినది. అవునంటే నీ మాట అవును, కాదంటే నీ మాట ఇంకో మాట. బయట ఉన్న బాగా ఇష్టమైన మాట, మాట్లాడుట వెండి వంటిది, మాట్లాడకపోవుట. అట్లా క్రైస్తవులందరూ ఎంత సంతోషము. క్రైస్తవులందరూ ఈ మాట ఫాలో అవుతూ ఎంత బాగుండునో. మాట్లాడుట వెండి వంటిది, మాట్లాడకపోవట. ఎండిది తక్కువగా ఉపయోగించుకుని బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే ప్రతి క్రైస్తవుడు. ఇలా క్రైస్తవుల మీద వచ్చే మెయిన్ రీజన్ ఏంటి? అమ్మో, వాళ్ళకి ధర్మం పెట్టాలి నూరు తెరిచారంటే
మన ఊళ్ళో మంచి సాక్ష్యాలు నాన్న. నేను ప్రార్థనకి వెళ్తుంటారు, ఒరే పొరే, ఎవరంట ఒరే పొరే? ఎవరినమ్మా? ఎవరినే? పిల్లలు అనుకున్నారా? కాదు, భర్తని. ఎవరు తిట్టేది? ఎవరు తిట్టేది? ఒరే పొరే తిట్టేది ఎవరిని? నేను ఇది ప్యాషన్ అయిపోయింది, అందరూ తిట్టుకుంటున్నారు కదా వివాహమైన కోతలు. వాళ్ళంటే చదువుకుని వీళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారమ్మా. నేను ఇంకేం చెప్తే చెప్పండి. ఇప్పుడు ప్రేమ ఎక్కువైపోతే భర్తలు ఏమన్నారు ఇప్పుడు ఈ మధ్య? అదే ఒరే అని పిలుచుకుంటున్నారు కదా, వీళ్ళు కూడా అట్లాగే పిలుచుకుంటున్నారు. ఏం తప్పిద్దామని మాట ఏం చెప్పారు చెప్పండి? ఒరే అరే, ఒరే అరే. పక్కనోడు ఏమనుకుంటాడు చెప్పండి అమ్మా? పక్కనోడు ఏమనుకుంటాడు? ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మన నోటి మాట ఎట్లా ఉండాలి? వెండి వలె ఉండాలా, బంగారం వలె ఉండాలా? బంగారం. చాలా మితంగా మాట్లాడే వ్యక్తులమే ఉండాలి. చాలా మితముగా, చాలా తక్కువగా, ఎక్కువగా మాట్లాడటం బహుభయంకరం. తాత్కాలిక సుఖం, తాత్కాలిక ఆనందం, తాత్కాలికంగా లాభాన్ని తీసుకురావచ్చు. తాత్కాలికమైనటువంటి లాభం సుస్థిరము కాదు. ఈ మధ్య ఒక వ్యక్తి అన్నాడు, ఏం పెట్టా సంతోషపడాలి, కడుపు నిండా భోజనం పెడుతుంది. అస్సలు కడుపు నిండా భోజనం పెట్టి సంతోషపరచలేమన్నాడు. ఎట్లా అన్నాడు? ఈరోజు చిగురు పెడితే సాయంత్రం మళ్ళీ ఏం కోరుకుంటాడు చూడండి? మటను. చిగురు మటన్ కలిపి పెడితే తెల్లారి పొద్దునే ప్రాన్సు. ఈ మూడు కలిపి పెడితే రెండో రోజున మనిషిని సంతోషపరిచే స్థితి, సంతోషపరిచే పరిస్థితి ఈ లోకంలో. సంతోషము, సమాధానం ఎక్కడ జరుగుతుంది? యేసయ్య పాదాల చేత. ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఒక మనిషి ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించకూడదో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో పరిపూర్ణంగా రాయబడిందండి దైవ గ్రంథం. ప్రపంచంలో క్రీస్తుని నమ్ముకుని క్రీస్తుని అమ్ముకున్న వ్యక్తులు చూశాం. క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి మోసపోయినట్టు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేదు. దేవుడు బిడ్డ, దైవ గ్రంథాన్ని ఫాలో అయ్యి, దైవ గ్రంథాన్ని అనుసరించే సమయంలో తాత్కాలిక కష్టాలను మీరు చూడొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ముగింపు కల్లా ఆ పట్ట ప్రతి రాయిని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు పూల దండగా మారుస్తాడు. పూల దండగా మారుస్తాడు. చిన్నవారు ఉన్నా మేము ఏం చేయగలమంటే, దావీదు ఎక్కడ పరిచర్య చేశాడండి? అడవిలో చేశాడండి పరిచర్య. రాజు చేయలా, ఘనమైన వాడు చేయలా. దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్న రెండో మాట, నీ వికారమైనటువంటి తలంపులతో నీకు లాభసాటిగా ఉన్నటువంటి లాభాన్ని నుంచి అన్యాయపు మాటలు మన నోట నుండి ఎన్నడూ ఎప్పుడు రాకూడదు. ఎన్నడూ ఎప్పుడు రాకూడదు. ఒకవేళ ఆ మాటలు బట్టి ఈరోజు నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించే వ్యక్తిలాగా బ్రతకలేవు. ఇక మూడవదిగా మాట చెప్పిన ప్రసంగాన్ని నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం, 16వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు గ్రంథం. అవమానం కలగకుండా నీతో నిబంధన చేసుకొనక నీవు నా దానివైతివి. 16:27 చదివావా? 16:27. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార శాస్త్రలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు
నిన్ను అప్పగించి ఉన్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి శాస్త్రాలు ఇస్తే ఏం తీసేస్తారంట? జీవనోపాధిని దూరం చేసేస్తారంట. అంతే. ఏం చేస్తారు దేవుడు? జీవనోపాధిని దేవుడు ఏం చేస్తారంట? కట్ చేసేస్తాడంట. ఆయన జీవం ఇచ్చింది ఆయన, ప్రాణం పెట్టింది ఆయన, ఆదరించేది ఆయన, కృప చూపేది ఆయన, నడిపించేది ఆయన. అట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీకు జీవనోపాధినిచ్చి తిని, నీ ఎడల జాలిపడి తిని, నీ ఎడల కరుణ చూపి తిని, నీ ఎడల ప్రేమ కలిగి ఉంటుంది. అయితే పనికి మారిన మాటలు నీ నోట నుండే వస్తూ ఉన్నాయి. ఇచ్చి నన్ను మర్చిపోతున్నావు, నిలబెట్టి నన్ను మర్చిపోతున్నావు, సహాయం చేసి నన్ను మర్చిపోతున్నావు, నీకు ఒక విలువ ఇచ్చిన నన్ను మర్చిపోతున్నావు, నీకు ఒక స్థాయి ఇచ్చిన నన్ను మర్చిపోతున్నావు. నువ్వేం చేస్తున్నావు? నాకు విరోధముగా ఫిలిష్తీయులు పోగు చేసుకుంటున్నావు, మోయాబీయులను పోగు చేసుకుంటున్నావు, పాపం చేసేవారందరినీ పోగు చేసుకుంటున్నావు, నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవుని బిడ్డ, ఈ గతంలో చెప్పాను అనుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. దేవుడు లేకపోతే మన బ్రతుకులకు విలువ ఉండదు. దేవుడు లేకపోతే జీవితానికి వాల్యూ ఉండదు. దేవుడు లేకపోతే మనకు జీవం ఉండదు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఆయన చెప్పే మాటను, ఆయన చెబుతున్నటువంటి మాటను శ్రద్ధగా వింటము అంటే చెబుతూ వింటాం కాదు, హృదయములో దాన్ని అనుసరించే వ్యక్తులుగా బ్రతకకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఓటికొండలో పోసిన నీళ్ల వలె ఉంటుంది. ఓటికొండలో నీళ్ళు పోస్తే ఏమవుద్దామా? ఏమవుద్ది? కారిపోతూ ఉంటాయి. ఇది చెప్పాను నేను. ఈ మధ్య ఒకసారి నేను సెంట్రల్ ఆఫీస్, ముఖ్యమంత్రి గారు సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళాం. రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుని ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళాడు. అప్పటి వరకు అంగీతో ఉన్నాను. అంగీతో ఉంటే తొందరగా వచ్చేసి పలానా వచ్చి మాట్లాడొచ్చాడు. తర్వాత ఆయన ప్రార్థన చేసి బయటకు వచ్చాం. నేను అంగీ తీసి పక్కన, నా దేవుడు నాకు పేర్పినటువంటి పాటలు మీకు చెప్తున్నాను. ఆయన పక్కనే ఉన్నాను నేను. కొంచెం దాటిన తర్వాత వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్, అందరూ వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ మీద ఉన్నారు. అంగీ వేసుకున్నవాడు చాలా తక్కువగా ఉన్నాను. పక్కన నాకు ఫోన్ చేస్తున్నాడు, అన్న ఎక్కడున్నావు అన్నాడు. నీ పక్కనే ఉన్నానన్న, ఇక్కడే ఉన్నానన్న. ఎక్కడున్నావు అన్న? నాకు కనపట్లేదు. ఎక్కడున్నావు చెప్పాను. అదేంటన్నా నా పక్కన నాకు కనపడుతున్నావు కదా నువ్వు నాకు అన్న. ఎక్కడన్నా నువ్వు ఎక్కడున్నావు చెప్పాను. అదేంటన్నా నా పక్కన ఎదుర్కొన్నాను అన్న. నువ్వు అంగీ ఎడవగా అయిపోయిందాక అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఉంటేనే తప్ప నా బ్రతుక్కి ఏమి లేదు, విలువ లేదు, నన్ను తేలిగ్గా గుర్తుపట్టలేదు, ప్రత్యేకమైనటువంటి స్థితి లేదు. ప్రభువా నీకు స్తోత్రం నాయన. నువ్వు నా జీవితంలో లేకపోతే ఎట్లా ఉంటా నేను? ఎందుకు పనికిరాని వ్యక్తిగా బ్రతికేవాడు? ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నాను? నిన్ను ధరించుకొని నిన్ను ఎరగటాన్ని బట్టి నాకు ఈ స్థితి. దేవుని బిడ్డ, మీతో కూడా దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మీతో కూడా దేవుని మాట ఈరోజు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి కూడా అంటే ఇప్పటి వరకు వదిలేయమంటారు, ఏమో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఎటువంటి భక్తి చేశారో నాకు తెలియదు, ఎటువంటి భక్తి కలిగి ఉన్నారో నాకు తెలియదు. నా మట్టుకు నేను మీకు చెప్పి వెళ్ళిపోతున్నాను, ఎట్టి విశ్వాసాలు కలిగి ఉన్నారో నాకు తెలియదు. మీరు ఈ రోజు నుంచి కూడా దేవుడు చెప్పినటువంటి కామ వికారకరమైన ప్రయోజనం లేనటువంటి మాటలకు దూరంగా ఉండండి. దేవుణ్ణి అనుసరిస్తూ, దేవుణ్ణి ధరించుకుంటూ, దేవుని మాట కొరకు బ్రతకడము నేర్చుకోండి. విధేయత చూపడం నేర్చుకోండి. ఆయన చెప్పే ప్రతి మాటకు విధేయులు బ్రతకడం నేర్చుకోండి. ప్రస్తుతం ఈ రోజు మీ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు, కానీ మీ హృదయంలో గొప్ప సమాధానం ఉంటుంది. ఈ రోజు నీ సమస్య పరిష్కారం అవ్వకపోవచ్చు, కానీ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావనే ఆనందం ఉంటుంది. నీకు వచ్చిన సమస్య 100% యేసయ్య ఒకనొక సమయానికి తెలుసు. అది ఆ సమయం ఈ రోజే అవ్వచ్చు. యేసయ్య క్షణంగా కొన్ని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు, కొన్ని కార్యాలకు ఆలస్యం చేస్తాడు. క్షణంగా చేశాడు కాబట్టి నా ప్రార్థన విన్నాడు, ఆలస్యం అయింది కాబట్టి నా ప్రార్థన లేదని నువ్వు అనుకోవద్దు. ప్రతిదానికి యేసయ్య ఒక సమయాన్ని కేటాయించాడు. 100% నీ జీవితంలో దేవుడి నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునే వ్యక్తిగా
ప్రతి ఆశీర్వాదానికి కారకుడని దేవుడు నిన్ను పిలిచాడు తప్ప నువ్వు దరిద్రుడు అయిపోవడానికి వేసే రెండు పిల్లలనే విషయాన్ని గుర్తించి ఆయనకు లోబడి బ్రతుకుతాం. ఆయన చెప్పే మాటలు విందాం. ఆయన అపహాస్యకులుగా మనం చేయొద్దు, అపహాస్యకుడిగా చేయొద్దు. దేవుడు అపహాస్యం చేయొద్దు. దేవుడు మన అపహాస్యం చేసే స్థితిలోకి ఎందుకొస్తున్నాడు అంటే ఆయనకు ఇష్టం లేనటువంటి కార్యాలు, ఇష్టం లేనటువంటి పనులు మన జీవితంలో జరుగుతున్నాయి కనుకనే ఆయన అపహాస్యం చేస్తున్నాడు. కనుక దేవుడు బిడ్డలారా మరొకసారి గుర్తించండి. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఆకాశమందుండి వాడు నవ్వుచున్నాడు. తర్వాత ఏం చేస్తానంటండి, వారిని చూసి ఆయన అపహాస్యం. ఎందుకు అపహాస్యం చేస్తున్నాడంటే లోపల ఉండవలసినవి బయటకు వస్తున్నాయి, లోపల ఉండవలసినవి బయటకు వస్తున్నాయి. అవి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి, దేవుడికి దూరంగా చేస్తున్నాయి. కనుక దేవుడిని ఏం చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. కనుక ఉన్న బట్టి వాటిని మనం సరిచేసుకుని ఆయనతో సంతోషించు కృప స్థితి దేవుడు మన అందరికీ అనుగ్రహించి ఆయనలో సిద్ధపరచునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి మీ ఆత్మచేత నింపి నీ కాపుదల భద్రపరిచి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ